శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్భక్తులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలందరికీ కూడాను భగవంతుడి పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి అత్యంత అద్భుతమైనటువంటి సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. విశ్వాసాన్ని కలిగించేటటువంటి సంవత్సరం. అందరి హృదయాల్లో ఆ శ్రీమన్నారాయణుడి మీద అందరికీ భక్తి కలిగి విశ్వాసం కలిగి ఆ భగవంతుని పైన ఉండేటటువంటి అమితమైనటువంటి ప్రేమ కలిగి భగవంతుని యొక్క సేవలో తరించేటటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశం కలిగించేటటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. కూర్మాదీన్ దివ్యలోకాన్ తదను మణిమయం మంటపం తత్ర శేషన్ అస్మిన్ ధర్మాదిపీఠం తదుపరి కమలం చామరం గ్రాహిణీ చ విష్ణుం దేవీం విభూషాయుధగణమురగం పాదుకే వైనతేయం సేనేశం ద్వారపాలాన్ కుముదముఖగణాన్ విష్ణుభక్తాన్ ప్రపద్యే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఉగాది పర్వదినాన మనమందరం కూడాను మన జన్మ నక్షత్రాలకు సంబంధించినటువంటి రాసుల యొక్క ఫలాలని తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చక్కగా జరిపించుకుంటూ ఉంటాం. ఈ యొక్క రాశి ఫలితాలని తెలుసుకొని ఆ రాశి ఫలితాల్లో మనకి ఏ విధంగా ఉందో చూసుకొని తద్వారా జీవనాన్ని సాగిస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క రాశి ఫలాల్లో నా యొక్క ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆ రాజపూజ్యం ఎక్కువగా ఉంది, అవమానం ఇంకా ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నిటిని కూడా మనం తెలుసుకొని చక్కగా అనుసరించేటటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటాం. అందరం కూడాను ఈ ఉగాది పర్వదిన సమయంలో ప్రతి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అర్చకులని ఆ యొక్క రాశి ఫలాలని అడుగుతూ ఉంటాం, ఆ రాశి ఫలాలని తెలుసుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడు మనకి ఏం చెప్తూ ఉంటారు అంటే ఈ యొక్క రాసుల యొక్క ఫలాలు అన్నీ కూడాను ఏంటట ఆయనే అయి ఉంటాడట. అంటే రాశిలో ఉన్నటువంటి వాడు కూడా ఆ రాసులే ఆయనట. ఏటట రాసులు అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణములే రాసులట. ఆ రాసులలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మనం అంతా తెలుసుకుందాం. ఈ యొక్క మొట్టమొదటగా మనకి మేషరాశి. ఈ మేషరాశి యొక్క ఆదాయం చూసినట్లయితే మనకి 2 ఆదాయం, వ్యయం చూసినట్లయితే 14 వ్యయం. ఇక రాజపూజ్యం చూసినట్లయితే మనకి 5 రాజపూజ్యం, అవమానం చూసినట్లయితే 7 చూపిస్తుంది ఈ యొక్క మేషరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరాంతం కూడా కలిగేటటువంటి శుభాలని మనం తెలుపుకుందాం. ఈ రాశివారు చాలా అభిమానవంతులై ఎక్కువగా ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడాను. ఇంకా వీరికి తీవ్రమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడాను. ఇక ఆలోచన తక్కువగా చేస్తారు. వీరు చేసేటటువంటి పనులందు చాలా ఆలస్యంగా చేస్తూ ఉంటారు. ఇతరులకి లొంగిపోయి ఉంటారట ఈ మేషరాశి వారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి వారి యొక్క విషయాన్ని వీరు పట్టించుకోరు. పొగడ్తలకు కానీ లొంగేటటువంటి స్వభావం ఈ రాశి వారికి ఉండదు. కానీ కోరికలు ఎక్కువగా ఉంటాయి, కానీ అవి నెరవేరటం తక్కువగా ఉంది ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి. ఇక
ఈ విశ్వావసునామ సంవత్సరంలో వీరికి అత్యంతమైనటువంటి బలం ఏంటంటే వీరి స్వభావం నిజాయితీగా బ్రతికేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క మనస్తత్వం ఏంటంటే ముక్కుసూటిగా పోతారట. ఇక ఇంటి యందు సంతోషము, ధనం రావడానికి అనేక ప్రయత్నాలని ఎన్నుకుంటారు. ఇక ఈ సంవత్సరంలో విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించుట, ఇంజనీరింగ్, డాక్టరు, న్యాయవాదులకు కొన్ని ఆటంకాలు కలుగుతాయి. వాళ్ళ యొక్క ఆశీస్సులు, విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. భార్యాపుత్రులతో తీర్థయాత్రలు, దేవుని మొక్కులు తీర్చుట, యజ్ఞ యాగాది క్రతువులు చేస్తారు. పెద్దల్ని అడిగి నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని సాగించినట్లయితే ఈ సంవత్సరాంతం అంతా కూడాను చాలా చక్కగా మీ జీవితం భగవంతుని సన్నిధిలో చక్కగా సాగుతుంది. అంతేకాక శనికి చేయవలసినటువంటి జపతప హోమాదులు చేసినట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అలాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్ని తొలగిపోవటానికి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కనుక మీరు నిత్యం పారాయణ చేసినట్లయితే ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరాన్ని ఈ సంవత్సరంలో మీరు చక్కగా జీవితాన్ని సాగిస్తారు. జై శ్రీమన్నారాయణ. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశివారు ఎంతో ఔదార్యవంతులు. వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ. ఆత్మస్థైర్యం, చొరవ తక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనికి ముందుకు దూసుకుపోలేనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీరికి నిజాయితీ ఎక్కువ. స్నేహితులను చూసి సంతోషపడతారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం అంటే ఈ రాశివారికి చాలా ఇష్టం. ఎవ్వరి యందు ద్వేషము కానీ కోపము కానీ ఈ రాశివారికి రాదు, వచ్చినను తగ్గదు. ఇక స్నేహితులకి బంధువులకి చాలా వరకు సహాయం చేస్తారు. మనస్సు న్యాయబద్ధంగా ఉంటుంది. ధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు. దయా స్వభావాన్ని కలిగి ఉంటారు. సుకుమారమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. సున్నితమైనటువంటి ప్రవర్తనతోనే వ్యవహరిస్తారు. ఇతరుల మనస్సుని కష్టపెట్టకుండా క్రమశిక్షణ, బంధుమిత్రుల సహకార సంపదలతో, సంస్కారంతో వశపరుచుకోగలుగుతారు. ఈ రాశివారికి ద్వితీయమందు గురువు 11వ ఇంట శని ఉండటం వల్ల అన్ని రంగాల వారికి శుభాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతాయి. వ్యాపారమందు మంచి లాభములు, నూతన వ్యాపారము, నూతన పెట్టుబడులకి ఈ యొక్క సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక గృహమునందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. విందు వినోదాలు, విందు భోజనాలు, సంఘమునందు గౌరవము పెరుగుతుంది. సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. క్రొత్త వారిచే పరిచయాలు ఏర్పడతాయి. పాత బాకీలు వస్తాయి. తెయ్యని పదార్థములు భుజించుట, విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించుట, పై చదువులకు విదేశీ ప్రయాణములు చేయుట, ఇంటి యందు అందరికీ మంచి ఆరోగ్యము, ఇంటి యందు పండగ వాతావరణము ఏర్పడుట, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్లు లభించుట, నూతన వస్తువులు కొంటారు, నూతన గృహ నిర్మాణాలు చేస్తారు, ప్రయాణ లాభములు ఉంటాయి. మధ్యవర్తి పరిష్కారాలు, సిమెంటు, నూనె, ఇనుము వ్యాపారములందు విశేషించి లాభములు, వ్యవసాయమునందు మంచి లాభములు, అపరధాన్యములందు అభివృద్ధి పెరుగుతుంది. తాత్కాలిక ఉద్యోగస్తులకు పరిమితం అవుతుంది. వైద్య న్యాయరంగములలో వృత్తికి మేలు చేయుట, కార్యాలయములలో మీ స్థానం మీకు పదిలముగా ఉండుట, విలువైనటువంటి స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. గృహమందు సౌకర్యాల్ని ఏర్పరచుకుంటారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా లాభిస్తాయి. బ్యాంకు రుణాలు వస్తాయి. మంచివారితో స్నేహం చేయుట మీ గుడ్విల్ పెరుగుతుంది. ఇంతకుముందు
నిలిచినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమవుట, అన్నతమ్ములతో అక్కా చెల్లెళ్ళతో కూడి ఉంటారు, దాన ధర్మాలు చేస్తారు, మీకు అప్పగించినటువంటి పనులు సక్రమంగా నెరవేరుస్తారు, మీ ఆనందాలకి అవధులు ఉండవు, ఉపయుక్తమైనటువంటి ప్రయాణములు ఫలవంతంగా సాగుతాయి, శక్తికి మించినటువంటి పనులు చేసి ఆనందము పొందుట మొదలైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు. జై శ్రీమన్నారాయణ. మిథున రాశి వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, రాజవమానం 3. ఈ రాశి వారికి ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. ఏకాగ్రత తక్కువగా ఉన్నా చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. ఆలోచన ఎక్కువ, బుద్ధి చాంచల్యం, చక్కని వాక్చాతుర్యము, హాస్య సంభాషణ, అనేక విషయాలలో ప్రజ్ఞ కలిగి ఉండటం, క్రీడల యందు ఆసక్తి, పరోపకార పరాయణులు వీరు. డబ్బు, పేరు, కీర్తి, ప్రేమ, ఉద్యోగములలో అంతస్తులు వేటితోనూ వీరు సంతృప్తి పడరు. జ్ఞాపక శక్తి అధికము, ఆస్య ప్రియత్వము, గర్వము, భక్తి, పారవశ్యము, భోగభాగ్యములు, వ్యక్తుల యొక్క పరిస్థితులను బట్టి మంచి చెడులు ఆలోచించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అదృష్టము చంచలముగా వీరికి ఉంటుంది. ఈ రాశి వారికి 10 ఇంట శని జన్మరాశి యందు గురువు వల్ల ఏ పని చేసినా నెరవేరుట, అంచనాకు మించిన ఆదాయం ఉంటుంది. నూతన వ్యాపారము ప్రారంభించుట, చేయు వ్యాపారమందు మంచి లాభములు, గృహమందు వివాహాది శుభకార్యములు చేయుట, నూతన వస్తువులు, భూమి, బంగారం, ఆభరణములు, వాహనములు కొనుగోలు చేయుట, నూనె, సిమెంటు, ఇనుము రంగాల వారికి విశేషించి లాభాల్ని పొందుతారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో విందు భోజనములు, సంఘమునందు గౌరవం కలుగుట, ఇచ్చేటటువంటి సొమ్ము శీఘ్రముగా వచ్చుట, మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చుట, పై చదువులకు విదేశాలకు వెళ్ళుట, ఇంటి యందు అందరికీ ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, అన్నతమ్ములతో అక్కా చెల్లెళ్ళతో కూడి ఉండుట, బంధుమిత్రుల యొక్క కలయిక, ఇంటి యందు ఎప్పుడు పండగ వాతావరణం ఏర్పడుట, ధనధాన్య లాభములు, దాన ధర్మములు చేయుట, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము, స్థానచలనములు కలుగుట, అధికార సహాయ సంపత్తులు వచ్చుట, ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది, పాత సమస్యలు సమసిపోతాయి, మీకంటూ సానుభూతి వర్గము ఒకటి ఏర్పడుతుంది, రైతులకు పంటలు అధికముగా పండుతాయి, మీ మంచితనము చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు, సకాలంలో సందర్భానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకుని విజయాన్ని సాధిస్తారు, మంచివారితో స్నేహం చేయుట మిమ్మల్ని తక్కువ అంచనా వేసి భంగపడతారు, కొత్త పెట్టుబడులు పెట్టుతారు, పాత బాకీలు వస్తాయి, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారు, కుటుంబ బాధ్యతలు మీ మీద పడేటటువంటి అవకాశం ఉంది, ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేసి ఆనందాన్ని పొందుతారు, జన్మస్థానము గురువు వల్ల విద్యార్థులకి ఆశించినటువంటి ర్యాంకులు వచ్చే అవకాశం తక్కువగా సూచిస్తుంది, కోపము ఎక్కువ, వినోద కార్యక్రమాలకి ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తారు, కొంచెం ఓర్పుగా మెలగాలి, ఎక్కువ ప్రయాణాలు చేస్తారు, మీకు సహాయం చేస్తా అనేటటువంటి వ్యక్తులు దూరం పోతారు, ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు, ఉద్యోగస్తులకి మానసికమైనటువంటి బాధ ఉంటుంది, అసందర్భమైనటువంటి ప్రేలాపనలు చేస్తారు. కావున ఈ రాశి వారికి ఈ విధమైనటువంటి అవన్నీ కూడా తొలగి వీరు చక్కగా ఈ యొక్క సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీరి యొక్క ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా వీరి జీవన ప్రయాణాన్ని సాగించాలి అనంటే ఈ రాశివారు చక్కగా శ్రీ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ నిత్యం చేసినట్లయితే వీరికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. రాణించాలి అనంటే
వీరు హయగ్రీవ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసినట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా చక్కనైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే కొంచెం కష్టపడి వీరు చదవవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా చదువుతారో వారికి భగవద్ అనుగ్రహం చేత వీరికి మంచి ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. జై శ్రీమన్నారాయణ. కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే మనస్సు క్షణము కోపం, క్షణము తాపం ఉంటుంది. ఓర్పు తక్కువ, ప్రేమ ద్వేషము, అతి సూక్ష్మ విషయములందు చక్కని ఊహ, కల్పనా శక్తి, సమయం సందర్భం లేకుండా ఆవేశపడుట, ఊహలకు అంచనాలు చేయు సామర్థ్యం కలవారు. నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. నిశ్చలమైనటువంటి స్వభావం ఉంటుంది. నమ్మకములు ఉండవు, ఔదార్యం ఉండదు. లలిత కళల యందు అభిరుచి, మంచి వాగ్ధాటి, పైకి మెత్తగా కనిపించినా అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చూపిస్తారు. ఈ రాశి వారికి 10 శని ఉండటం వల్ల అన్ని రంగాల వారికి మంచి కలుగుతుంది. శుభకార్యాలకు ప్రయత్నాలు సాగిస్తారు, అవి విజయం కూడా పొందుతారు. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల యొక్క కలయిక వల్ల శుభకార్యముల వల్ల అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యవహారాలలో తీరిక ఉండదు. మీ పిల్లలకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చేయు పనులు హడావిడిగా సాగుతాయి. కొత్త వ్యాపారమందు అభివృద్ధి, వాహన యోగం, వస్త్ర ప్రాప్తి, విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు రాకపోవుట, క్రయ విక్రయమందు లాభములు, లాటరీ లాభములు, ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు. రైతులకి పంటలు అధికంగా పండుతాయి. లాయర్లకు డాక్టర్లకు మంచి అనుకూలము. కొన్ని స్థిరాస్తుల్ని ఏర్పరచుకుంటారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. సమాజమందు గౌరవము కీర్తి ఉంటుంది. సహోదర వర్గానికి చెందినటువంటి బాధ్యతలు మీ మీద పడేటటువంటి అవకాశం ఉంది. శ్రమకు తగ్గినటువంటి ఫలితం ఉంటుంది. కుటుంబంలో మరిందరికి సంపాదన మొదలవుతుంది. రాజకీయమందు కోర్టుల యందు జయం కలుగుతుంది. ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. దాన ధర్మాలని ఎక్కువగా చేస్తారు. బ్యాంకు రుణాలు వస్తాయి. అనుకున్నటువంటి పనులు విజయవంతం అవుతాయి. మాతా పితృభక్తి, దేవతా పూజలు సల్పుట అన్ని విధాల అనుకూలదాయకం. మీ సంకల్పం సిద్ధిస్తుంది. పనుల యందు శ్రద్ధ వహిస్తారు. 12వ ఇంట గురువు సంచారం వల్ల విద్య యందు ఆటంకములు, పరిచయం లేని వారితో జాగ్రత్త అవసరము. ఎక్కువ ప్రయాణములు చేస్తారు. ఎదుటివారిని తక్కువ అంచనా వేయవద్దు. చేయి పనులందు ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అకారణమైనటువంటి కలహాలు, తెలియక చేసినటువంటి పనులకు అపనిందలు పొందుతారు. ధనం ఏదో ఒక రకమైనటువంటి ఖర్చు అవుతూ ఉంటుంది. చీటికి మాటికి తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు నమ్మినటువంటి వారు దూరం అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరి రాశి వారికి ఓపిక బాగా అవసరం. మీరు ప్రతినిత్యము కూడా గురుస్తోత్రాన్ని కనుక చేసినట్లయితే ఈ రాశి వారికి మంచి ఫలితాలని పొందుతారు. జై శ్రీమన్నారాయణ. సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశివారు స్త్రీ పురుషుల యొక్క స్వభావం విశాల హృదయము, అభిమానవంతులు, పరోపకార గుణములు కలిగినటువంటి వారు. పొగడ్తలకి
లొంగిపోయేటటువంటి తత్వం ఉన్నటువంటి వారు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం తగ్గిపోతుంది. మర్యాద జరగకపోయినా పర్వాలేదు, కానీ అవమానం మాత్రం జరిగితే సహించరు. అభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలనైనటువంటి కుతూహలము, చురుకుదనము, తొందరపాటు, పశ్చాత్తాపము, అభిప్రాయాలు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. గృహ అలంకరణమునందు పరిశుభ్రముగా ఉంచుటలోనూ ఎక్కువగా శ్రద్ధ వహించగలుగుతారు. ఈ రాశి వారికి 11 గురువు వల్ల అంత అనుకూలంగా ఉంటుంది. తలచినటువంటి కార్యాలని సలుపుతారు. బంధుమిత్రుల యొక్క కలయిక, అన్నదమ్ములతో కూడి ఉండుట, విందు భోజనములు, సంఘమునందు గౌరవము, సంతాన ప్రాప్తి, శుభవార్తలను వింటారు. ఇంటి యందు పండగ వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యాపారములందు అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టర్లకి మంచి లాభదాయకము. ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసేటటువంటి వారికి మంచి అనుకూలము. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. ఉద్యోగ ప్రాప్తి ఉంది. ప్రమోషన్లు ఉంటాయి. సందర్భానికి మించినటువంటి నిర్ణయాలని తీసుకుంటారు. మీ ఆనందమునికి అవధులు ఉండవు. ఈ సంవత్సరంలో ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలని చేస్తారు. శత్రువులు మీకు మిత్రులుగా మారుతారు. మీకు అప్పగించినటువంటి పనులు సక్రమంగా నెరవేరుస్తారు. ఇష్టమైనటువంటి వస్తువులని కొంటారు. బంగారం, వాహనం, స్థిరాస్తులు కొనేటటువంటి అవకాశం ఉంది. దేవతా పూజలు, తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలను చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరాంతం కూడా అష్టమ శని వల్ల కుటుంబం యొక్క ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా లేకుండేటటువంటి విషయాలు ఉంటాయి. నూతన వ్యక్తులందు జాగ్రత్త అవసరం. ప్రలోభాలకి లొంగవద్దు. ప్రభుత్వ పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల మీరు చేస్తున్నటువంటి పనులు చెడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఆర్భాటాలకి విపరీతంగా ధనాన్ని ఖర్చు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెటిల్మెంట్ వస్తువులను అమ్ముట, రాని బాకీలకు వివాదమవుట, తెలియక చేసినటువంటి పనుల వల్ల అపనిందలు పొందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. దుబారా, తిరుగు ప్రయాణం, ఆటంకములు, పొత్తు వ్యాపారమందు మోసము, ఉద్యోగ మార్పు, నమ్మిన వారి వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారు దూరం అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా కుటుంబంతో జీవనాన్ని సాగించాలి అనంటే వీరు ఉదయం లేవగానే మొట్టమొదట వీరు చేయవలసినటువంటిది శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని కనుక వీరు చదివినట్లయితే, ప్రతినిత్యము కనుక చేసినట్లయితే వీరికి ఎటువంటి ఈ జీవితంలో ఆటుపోట్లు లేకుండా సాగుతుంది ఈ సంవత్సరం అంతా కూడాను. వీరు శని స్తోత్రాన్ని పఠించినట్లయితే వీరికి మేలు కలుగుతుందని మనకి పెద్దలు నిర్ణయించారు. కనుక ఈ యొక్క సింహరాశి వారు చక్కగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని పఠించి శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహంతో జీవనాన్ని సాగించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. కన్యారాశి వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ కన్యారాశి వారి యొక్క లక్షణాలని చూసినట్లయితే బంధు ప్రేమ, అభిమానము, మనస్సు సుకుమార్యం, దేహమందు సౌఖ్యము, సున్నితమైనటువంటి పనితనము చూపించుట, ఆరోగ్యం గురించి దిగులు హెచ్చుగా ఉంటుంది. సత్యవాక్కు గలవారు, విమర్శన బుద్ధి గలవారు, ధనకాంక్ష అధికము, ఆధారము, శయ్యనము, గృహములు, వస్త్రములు, కేశాలంకరము దిద్దుకొనుట ఎక్కువ కాలము వినియోగించుదుందురు. మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. పొదుపు ఎక్కువ. ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు. ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని ఆశిస్తారు. ఈ రాశి వారికి గురువు 10 ఇంట వల్ల చేయి వృత్తులందు లాభములు, అన్ని రంగాల వారికి లాభములు, ఇంటి యందు వివాహాది శుభకార్యముల్ని చేస్తారు. నూతన వస్తువుల్ని కొంటారు, వాహనాల్ని కొంటారు, భూమిని స్థిరాస్తిని కొంటారు.
తీయని పదార్థాలని భుజించుట సమాజంలో స్థాన గౌరవం ఉంటుంది. కుటుంబంలో మరొకరికి సంపాదన వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందుతారు. ప్రమోషన్లు లభిస్తాయి. నూతన పనులు ప్రారంభించుట, అనుకున్నటువంటి పనులు విజయవంతం అవుతాయి. తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవుతుంది. బ్యాంకు రుణాలు వస్తాయి. ఉద్యోగంలో మార్పు వస్తుంది. మెడిసిన్, ఇంజనీరింగ్ వాళ్ళకి కొన్ని చిక్కులు తప్పవు. వకీలు, డాక్టర్లకు మంచి పేరు వస్తుంది. గతంలో నిలిచినటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. శని 7ంటిలో శని వల్ల ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు. రోజువారీ ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అవసరము. పొత్తు వ్యాపారమందు మోసం కలుగుతుంది. నమ్మినచో మోసపోతారు. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశివారికి మానసిక చింతన, పరిచయము లేని వ్యక్తులను నమ్మరాదు. దురాలోచనల మితిమీరినటువంటి కోపము, సెంటిమెంట్, వస్తువులను అమ్మి చింతించుట, అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, మీ మీద నరదృష్టి అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయవలసి ఉంటుంది ఈ కన్యా రాశివారు. ఈ కన్యా రాశివారు శని జప తర్పణ హోమాదులు చేయించి శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని చేసిన మేలు కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. తులారాశి వారి యొక్క ఫలితాలు: ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశివారు సుకుమారమైనటువంటి మనస్తత్వము, సుఖజీవనము, చక్కటి ప్రవర్తన, చురుకుదనము, ప్రశాంతమైనటువంటి స్వభావము, గౌరవము, శుచి, శుభ్రత వీరికి అధికంగా ఉంటుంది. వినోద విలాసములు ఇష్టపడలేరు. అధిక సంచార ప్రియులు, క్రయ విక్రయములందు అభిరుచి కలవారు, బంధు ప్రేమ అభిమానవంతులు, ధనాకాంక్ష ఎక్కువ, పొగడ్తకు లొంగిపోవుదురు, నిజాయితీ పరులు, అలంకార ప్రియులు, చిత్రమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశివారు. ఈ రాశివారికి 6వ ఇంట గురువు, 9వ ఇంట సంచారం వల్ల అంత శుభదాయకము ఉంటుంది. తలచినటువంటి కార్యాలు నెరవేరుతాయి. మనస్సునందు సంతోషము కలుగుతుంది. ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేస్తారు. బంధుమిత్రుల యొక్క కలయిక కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు, సంతాన ప్రాప్తి, ధన సహాయం వీరికి ఇతరుల నుంచి ఎక్కువగా కలుగుతుంది. పిల్లల యొక్క చదువుపై శ్రద్ధ ఎక్కువగా చేయవలెను. ఇక అనుకున్నటువంటి పనులన్నీ కూడా హడావిడిగా ఈ సంవత్సరంలో సాగిపోతాయి. విద్యార్థులకు అంచనాకు మించినటువంటి ర్యాంకులు, మంచి ఉద్యోగం, ప్రమోషన్లు లభిస్తాయి. మీ మంచితనము చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు. మీ యొక్క సకాలంలో సందర్భానికి మించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆనందానికి అవధులు ఉండవు. ఉపయుక్తమైనటువంటి ప్రయాణములు ఫలవంతంగా ఉంటాయి. ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగపరంగా మీరు కష్టపడినందుకు ఫలితం దక్కుతుంది. డాక్టర్లకు, లాయర్లకు మంచి పేరు ఉంటుంది. రైతులకు పంట ఎక్కువగా పండుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడి మీద దృష్టి సారిస్తారు. మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. మీ అవసరాలకు ధనం ఏదో ఒక రకంగా మీకు లభిస్తుంది. మీ గుడ్విల్ పెరుగుతుంది. మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు. ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామాలని వీరు నిత్యం చేసినట్లయితే వీరికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరి సంఘంలో గౌరవం లభిస్తుంది. వీరికి ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో. జై శ్రీమన్నారాయణ. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం చూసినట్లయితే 2, ఖర్చు చూసినట్లయితే అధికంగా సూచిస్తుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో 14 వ్యయాన్ని చూపిస్తుంది. రాజపూజ్యం చూసినట్లయితే వీరికి 5,
రాజపూజ్యం, 2 అవమానం సూచిస్తుంది. ఈ రాశివారి యొక్క ఈ సంవత్సరాంతం యొక్క ఫలితాలను చూసినట్లయితే వీరికి చిన్నతనమున తీవ్ర అనారోగ్యం ఉంటుంది. రహస్యాలని వీరు బయటికి చెప్పరు. మాటలు వాడిగా కఠినంగా ఉంటాయి. మనస్సు మాత్రం సున్నితమైంది. స్నేహితులకు ప్రాణం ఇచ్చటకైనను వెనకాడరు. శారీరక మానసిక కష్టాలు ఓర్పుతో సహిస్తారు. త్యాగబుద్ధి, నిర్మోహమాటంగా తీవ్రంగా విమర్శిస్తారు. కక్ష సాధిస్తారు. పరోపకారం చేయడం ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, సహనం కలిగి ఉంటారు. డబ్బు అధికంగా ఖర్చు పెడతారు. అభిప్రాయ భేదాలు వచ్చినను సర్దుకోగలుగుతారు. మానసికంగా ఎంతో గట్టివారు ఈ వృశ్చిక రాశివారు. ఈ రాశివారికి గురువు 8 స్థానం, శని 5 స్థానం సంచారం వల్ల మిశ్రమ ఫలితాలని పొందుతారు. వీరికి విద్యార్థులు మంచి ఆశించినటువంటి ర్యాంకులు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఉద్యోగాల్ని నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. అవకాశాలు చేయి జారి నిరుత్సాహపడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సెంటిమెంటు ఉండేటటువంటి వస్తువుల్ని వీరు నష్టపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఆస్తి పంపకాల విషయంలో వీరికి అన్యాయం జరిగేటటువంటి ఉంది. ఆత్మవిశ్వాసం వీరికి ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు, అకారణమైనటువంటి కలహాలు, ఏదో మంచి చేయబోతే చెడు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంటి వాతావరణం చూసినట్లయితే ఇంట్లో ఏమవుతుందనంటే ఇంట్లో కలహాలు ఏర్పడతాయి. తెలియక చేసినటువంటి పనులకి అపనిందలు పాలయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు కుటుంబంతో తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాట ధోరణిని బాగా నియంత్రించుకున్నట్లయితే సంవత్సరంలో వీరికి చక్కటి ఫలితాలని పొందే అవకాశంగా ఉంది. ఇతరుల యొక్క విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోకూడదు. కొన్ని సమయాల్లో మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో పనులు చేస్తారు. అవి సంతృప్తిని కూడా ఇస్తాయి. నిత్యం సుందరాకాండని ఏదో ఒక సర్గని నిత్యం ఒక సర్గని చదువుకుంటూ ఉన్నట్లయితే వీరికి చక్కనైనటువంటి ఫలితాలతో ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే వీరికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కనుక వీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే వీరికి మంచి జీవనాన్ని ఈ విశ్వావసునామ సంవత్సరంలో గడుపుతారు. జై శ్రీమన్నారాయణ. ధనుస్సు రాశి వీరి యొక్క ఆదాయం చూసినట్లయితే 5, వ్యయం 5, రాజపూజ్యం చూసినట్లయితే 1, అవమానం 5. ఈ ధనుస్సు రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. ఎక్కువ దైవభక్తి ఉంటుంది. పాపభీతి ఎక్కువ. ఏ విషయమైనను వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉంది. దైవభక్తి కలిగి సాంప్రదాయాల్ని పాటిస్తారు. మనసులో ఏదీ దాచుకోరు. అనుకున్నంత తొందరగా పైకి రాలేరు. పొడవైనటువంటి ముఖము, త్యాగము, ఔదార్యవంతులు, ఉత్సాహం, ఆరోగ్యం, చొరవ శక్తి కలిగి ఉంటారు. జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు. భోగభాగ్యములు అనుభవిస్తారు. పట్టుదలతో కార్యసాధన చేసేటటువంటి ధైర్య సాహసాలు వీరికి ఉంటాయి. ఈ రాశి వారికి గురువు 7 స్థాన సంచారం వల్ల ఇంటి యందు వివాహాది శుభకార్యములని సలుపుతారు. రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది. నూతన వ్యాపారాన్ని ఆరంభిస్తారు. వ్యాపారమందు మంచి లాభాలు కలుగుతాయి. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. ప్రమోషన్లు లభిస్తాయి. బంధుమిత్రుల యొక్క కలయిక, ఉన్నత చదువులకు విదేశీ ప్రయాణాలు చేస్తారు. సంతాన ప్రాప్తి, సమాజంలో గౌరవం, భక్తి కలిగి ఉంటారు. తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవుతుంది. వీరికి మృష్టాన్న భోజనము ఎక్కువగా ప్రీతి. ప్రయాణమునందు లాభాలు. ఇంటి యందు అందరికీ ఆరోగ్యము,
అన్నతమ్ములతో అక్క చెల్లెలతో కూడి ఉంటారు. ఇంటి యందు పండగ వాతావరణం ఏర్పడుతుంది. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. మీ కుటుంబంలో ఇంకొకరికి సంపాదన పెరుగుతుంది. వ్యవసాయమందు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కష్టపడినందుకు మంచి ఫలితము దక్కుతుంది. ఇంతకుముందు నిలిచిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభిస్తారు. పరోపకారము చేస్తారు. చేసేటటువంటి వృత్తుల యందు చురుకుదనము దాన ధర్మములు ఎక్కువగా చేస్తారు. వీరికి మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా వస్తుంది. ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈ సంవత్సరాంతం శని 4 ఇంట ఉండడం వల్ల మనస్సునందు భయము, ఏ పని చేసినా ఆలస్యముగా నెరవేరుతుంది. ప్రయాణ ఆటంకములు, శస్త్రచికిత్సలు, కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేసినా ఆలస్యముగా నెరవేరుతుంది. కొంతమంది ఆత్మీయులు విడిపోతారు. మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. రాని బాకీలు వివాదాస్పదం అవుతాయి. మానసికమైనటువంటి ఒత్తిడి, కోపము అధికము, సహనము, ఓర్పు బాగా అవసరము. అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట, మధ్యవర్తిత్వం పనికిరాదు. ఈ సంవత్సరం వీరందరికీ కూడా చక్కగా ఆ యొక్క భగవన్ నామ స్మరణ చేసినట్లయితే వీరు అనుకున్నటువంటి ఫలితాలని పొందుతారు. వీరు చేసేటటువంటి పనులలో ఆటంకాలని తొలగిపోవడానికి శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని వీరు నిత్యం పారాయణ చేసినట్లయితే వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో నెరవేరి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా శస్త్రచికిత్సలు అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో సూచిస్తుంది. కనుక వీరు తప్పకుండా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించేటటువంటి జాగ్రత్త నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం చేసుకొని శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని చదువుతూ మీ జీవితాన్ని సాగిస్తారని కోరుతూ జై శ్రీమన్నారాయణ. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారి యొక్క లక్షణాలు ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ధనము, అధికారము, కీర్తి ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువ. ఎవరితోనూ స్నేహం చేయరు. ఎంతో ఓర్పు, నిదానం కలిగి ఉంటారు. బాగా కష్టపడి పనిచేస్తారు. నిర్మలమైనటువంటి మనస్సు గలవారు. కపటం లేకుండా జీవిస్తారు. యథార్థవాదులు, ఎంతో నమ్మకస్తులు. క్రమశిక్షణ మీద మక్కువ. ఒకరిని విమర్శించడం కానీ చెడుగా మాట్లాడడం కానీ ఈ రాశివారు చెయ్యరు. వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ, సంపన్నులై కనిపించి ఇబ్బంది పడతారు. సంఘమున గౌరవం కాపాడుకుంటారు. కష్టజీవిగా కనిపించరు. స్వార్జితంతోనే జీవితాంతం గడపవలనేటటువంటి కోరిక, వ్యాపార దక్షత కలిగి ఉంటారు. ఈ రాశివారికి తృతీయ స్థానమున శని, షష్టమ స్థానమున గురువు వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మీ కష్టం ఫలిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై అభిమానం పెరుగుతుంది. పనులన్నీ కూడా హడావిడిగా సాగుతాయి. ఎవరిని అతిగా నమ్మవద్దు. గృహమందు యజ్ఞయాగాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ అభిప్రాయములకు స్పందన వస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. విద్యార్థులకి మంచి ఆదరణ లభిస్తుంది. మంచి ర్యాంకులు వస్తాయి. ఉద్యోగస్తులకి, ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంది. ప్రమోషన్లు, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్లు వస్తాయి. ఉత్సాహంగా పనులు నెరవేరుతాయి. ఇంటి యందు మంచి ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, చేయు వృత్తులందు తీరిక ఉండదు. కొన్ని విలువైనటువంటి స్థిరాస్తులను ఏర్పరచుకుంటారు. భూ సంబంధమైనటువంటి లాభాలు ఉంటాయి. అన్ని వ్యాపారాలలో లాభాలు, నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. మీరు తలపెట్టినటువంటి పనిలో మీకు మంచి సహకారం లభిస్తుంది. సహోదరి వర్గానికి చెందినటువంటి
బాధ్యతలు మీ మీద పడేటటువంటి అవకాశం ఉంది. చేసేటటువంటి ప్రతి పనిలో వాదనల్ని చేయవద్దు. సాధ్యం కాని హామీలని ఇవ్వవద్దు. మీ ఉన్నతి కొంతమందికి అసూయ కలిగిస్తుంది. నిరుత్సాహం వీడి ప్రయత్నాలు చేయండి. క్రయ విక్రయాలు ముందుకు సాగేటటువంటి అవకాశం తక్కువగా ఉంది. ఎవరిని అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కుటుంబ విషయంలో ప్రతిబంధకం అవుతుంది. ప్రగల్భాలకు పోయి అధికమైనటువంటి ఖర్చుల్ని పెట్టేటటువంటి అవకాశం ఎక్కువగా సృష్టిస్తుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఈ రాశివారు తప్పకుండా చక్కగా జీవితాన్ని సాగించాలి అనంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే వీరు చేసేటటువంటి పనులు అన్నిట్లో కూడా విజయం లభించి చక్కనైనటువంటి జీవితాన్ని సాగిస్తారు. జై శ్రీమన్నారాయణ. కుంభరాశి వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, రాజ అవమానం 5. ఈ రాశి వారికి లక్షణాలు చూసినట్లయితే ఈ రాశి వారికి మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు. దయ, వినయము, మధుర వాక్కులు, విశ్వాసములు కలిగి ఉంటారు. సామాన్యముగా వీరి యొక్క ప్రవర్తనలను ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోరు. విఘ్నములన్నింటినీ దాటి ఆదర్శమును సాధిస్తారు. ఒంటరితనమున్నా కష్టపడరు. వ్యక్తులందు అయిష్టత, ద్వేషము ఉండనే ఉండదు. ఉత్సాహముగా కాలము గడుపుతారు. బాగా జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. అందరినీ సోదరులు, సోదరీమణులుగా చూస్తారు. ఇష్టమైనటువంటి అభిప్రాయాలు నిశ్చింతంగా ఉంటారు. ఈ రాశి వారికి గురువు పంచమ స్థాన సంచారము వల్ల ఇంటి యందు శుభకార్యాలను చేస్తారు. బంధుమిత్రుల యొక్క కలయిక, చేయు వ్యాపారమందు మంచి లాభములు, కొత్త వారిచే పరిచయం ఏర్పడుతుంది. సకాలంలో సందర్భానికి మించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పాత బాకీలు వస్తాయి. విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశం తక్కువగా సూచిస్తుంది. ఉద్యోగం, ప్రమోషన్లు లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవుతుంది. నూతన వస్తు వాహనాలు, ఆభరణాలు కొంటారు. గృహ సంబంధమైనటువంటి అలంకరణ సామాగ్రి కొంటారు. ఇంటి యందు మరొకరికి సంపాదన పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పాత సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. మీకంటూ సానుభూతి వర్గం ఒకటి ఏర్పరచుకుంటారు. డాక్టర్లకు, ఇంజనీర్లకు చక్కనైనటువంటి లాభదాయకంగా ఉంటుంది. ఇక ధనధాన్య లాభములు, కుటుంబముతో కలిసి దేవతా పూజలు, తీర్థయాత్రలు చేయుట మీ యొక్క గుడ్విల్ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సతమతమవుతాయి. మీ అంచనాలు నిరుత్సాహపరుస్తారు. చేయి వృత్తులందు తీరుక ఉండదు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. చేయు ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. శని 2 ఇంట ఉండటం వల్ల అనుకోని ఆపదలు వస్తాయి. వ్యర్థ సంచారము, అకాల భోజనము, ఖర్చులు అధికంగా ఉంటాయి. గృహమందు ఐక్యత లోపిస్తుంది. ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిల్లర తగాదాలలో మీరు పాల్గొనడం తక్కువ చేయాలి. చీటిమాటికి అసహనం ఏర్పడుతుంది. ఈ రాశివారు ఎక్కువగా శనికి జపతర్పణ హోమాదులు చేయించినట్లయితే ఈ రాశివారు ఈ సంవత్సరాంతం కూడా చక్కగానేటువంటి జీవనాన్ని సాగించగలరు. జై శ్రీమన్నారాయణ. మీనరాశి ఆదాయం 5, వ్యయం 5. వీరి యొక్క రాజపూజ్యం 3, అవమానం 1. ఎంతో ఔదార్యవంతులు. వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ. ఆత్మస్థైర్యం, చొరవ తక్కువ. ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు. నిజాయితీ ఎక్కువే. స్నేహితులను చూచి సంతోషపడతారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం అంటే వీరికి ఇష్టం. ఎవ్వరి యందు ద్వేషము కానీ కోపము కానీ వీరికి రాదు. వచ్చినను
ఒకవేళ వచ్చిందా తగ్గదు. దయా స్వభావాన్ని కలిగి ఉంటారు. ధర్మ మార్గంలో నడవాలని చూస్తూ ఉంటారు. సుకుమారమైనటువంటి స్వభావాన్ని, సున్నితమైనటువంటి ప్రవర్తనని కలిగి ఉంటారు. ఇతరులని మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణ, బంధుమిత్రుల యొక్క సహకార సంబంధ సంస్కారముతో వశపరుచుకోగలుగుతారు ఈ రాశివారు. ఈ రాశివారికి అర్ధాష్టమ గురువు 7.5 శని వల్ల అంతా గడ్డు కాలమే అని చెప్పవచ్చు. నమ్మిన వారి నుంచి మోసపోతారు. గృహమందు ఐక్యత లేకుండా ఉంటుంది. ఒక రకమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు. అనవసరమైనటువంటి తగాదాలు వస్తాయి. ఎవరో చేసినటువంటి పనికి మీరు బాధపడవలసి ఉంటుంది. రోజువారీ ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. అసందర్భ ప్రేలాపనలు, క్రయ విక్రయ వ్యాపారమందు జాగ్రత్త. మానసిక చింతన. మీకు సహాయం చేస్తా అన్నటువంటి వ్యక్తులు మీకు సహాయం చేయకుండా ఉంటారు. చీటి మాటికి అసహనం పొందుతారు. మీ శ్రమ నిదానముగా ఫలిస్తుంది. స్థిమితంగా ఉండడానికి ప్రయత్నించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ఇతర విషయాలలో జోక్యం తగదు. పిల్లల చదువులపై శ్రద్ధ వహించాలి. కుటుంబంతో దాన ధర్మములు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని పనులు పరిష్కారం అవుతాయి. ఇతరులను నమ్మి ఏ పని అప్పగించవద్దు. ఆలోచనలో మార్పు వస్తుంది. సన్నిహితుల్లో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చులు అంచనాకు మించుతాయి. సాధ్యం కానటువంటి హామీలని ఇవ్వవద్దు. ఏ పని చేసినటువంటి ప్రారంభమందు ఆటంకాలు ఏర్పడి తర్వాత నిదానంగా నెరవేరుతాయి. గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. మీరు చేసేటటువంటి పనిని ఎవ్వరికీ చెప్పకండి. మీరు ఏ వ్యాపారం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ చేసే ముందు ఎవ్వరికీ చెప్పకండి. మీ పైన నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక. గురు శని జప తర్పణ హోమాదులు చేయించినట్లయితే ఈ రాశివారికి చక్కనైనటువంటి ఫలితాలతో ఈ రాశివారు జీవితాన్ని సాగిస్తారు. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేసినట్లయితే ఈ రాశివారికి అనుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఆ యొక్క వాహనములతో జాగ్రత్త అవసరం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మీ యొక్క జాతక సమస్యలకు ఆ యొక్క పుట్టిన తేదీ మరియు పుట్టిన సమయం, పుట్టిన గ్రామాన్ని, పుట్టిన స్వస్థలాన్ని తెలియచేసినట్లయితే మీకు లగ్న కుండలిని పరిశీలించి సమస్త జాతకమును పరిశీలించి చెప్పబడును. ఇంకా అంతేకాకుండా గృహప్రవేశములు, సమస్త వివాహాది శుభకార్యములన్నింటికి కూడా సంప్రదించండి. రాము రామానుజాచార్య. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.